దివ్యవాణి ప్రేక్షకులకు అభివందనాలు. ఈనాడు నన్ను మలిచిన దేవ ఈ ప్రోగ్రాం చూస్తున్న శ్రోతలందరూ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నేను రెవరెండ్ ఫాదర్ కొమ్ము అంతోని, చెరువు మాధవరం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం మేత్రాసన. మాది చెరువు మాధవరం అనే ఒక కుగ్రామము. అది నేలకొండపల్లి మండలంలో దగ్గరలో ఉంటుంది. నేను కొమ్ము ఆనందరావు మాణిక్యముల 5వ సంతానం. మేము 5గురు అన్నదమ్ములు. 5గురులో చిన్నవాడిని. తదుపరి నా తరువాత మా చెల్లె. మాది కడు పేద కుటుంబము. మేము చిన్నతనములోనే ఆ రోజుల్లో మా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు. ఆ రోజుల్లో తినటానికి కూడా బహు కష్టంగా ఉండేది. అయినా సరే ఆ రోజు వాళ్ళు రాళ్ళు కొట్టి మట్టి పనికి వెళ్ళి మమ్మల్ని గొప్పగా చదివించారు. చిన్నతనములో నేను చదివే రోజుల్లో నిత్యము కూడా మా ఊర్లో ఉన్న చారిటీ సిస్టర్స్ మాకు విద్యాబోధను, ఆ యొక్క ప్రార్థనను నేర్పించారు. ఎలా భక్తితో ఉండాలి, ఎలా ప్రార్థనా జీవితంలో గడపాలి, ఏ విధంగా జీవించాలో మాకు అని నూరిపోశారు. అంతేకాదు వాళ్ళు కూడా చిన్నప్పుడు నాకు కష్టపడి బ్రతకటం నేర్పించారు. ఇంట్లో చిన్నవాడిని, ఇంట్లో అన్ని పనులు చేసుకునేవాడిని. పని చేసిన ఉదయం లేవగానే మేము ఇల్లంతా వాకిలోకి కలాబ్ చల్లి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వచ్చి మేము భోంచేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అంతేకాదు చిన్నతనం నుంచి నేను ఒక 5 సంవత్సరాల ప్రాయంలో ఎలా స్వతహాగా బతకాలి, కష్టపడి పైకి రావాలో నేర్చుకున్నాను. నేను చిన్నప్పుడు మా ప్రాంతం అంతా వ్యవసాయం. చిన్నప్పుడు పరెక్కెళ్ళి నేను ఆ విధంగా పరెక డబ్బులతోని దేవుని కానుకిచ్చేవాడిని గుళ్ళో. తర్వాత గుళ్ళో ఏ యొక్క పండుగలు ఉన్నా కానీ ఆ రోజులు నేర్చుకున్నాను దేవునికి ఉదారంగా ఇవ్వటం. అంతేకాదు చిన్నతనం నేను 1 నుంచి 5 వరకు మా గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆ యొక్క పాఠశాల చదువుకున్నాను. తదుపరి నా జీవితాన్ని ఇటాలియన్ మిషనరీ సిస్టర్ లొరెంజా మదర్ గారు జీవితాన్ని మలిచారు. సిస్టర్తో పాటు మా పెద్ద అన్నయ్య నాకు అన్న ఒక అయ్యలాగా మారిపోయాడు. ఆయన ఒక తండ్రిగా నన్ను అన్ని విధాలుగా, ఆయనకు ఒక మంచి చదువుకొని గురువు కావాలనే ఆశ ఉంది. కానీ ఆయన గురువు కాలేకపోయాడు. నేను 5వ క్లాస్ అయిన తర్వాత మదర్ లొరెంజా గారి సహకారంతో ఖమ్మంలో ఉన్న మౌంట్ఫర్ట్ హై స్కూల్లో చేర్పించారు. ఆ బోర్డింగ్లో, ఆ స్కూల్లో ఆ విధంగా నా యొక్క విద్యా అభ్యాసము ప్రారంభమైంది. నాకు నేర్చుకున్నది స్వదాగా బ్రతకటమే, కష్టపడి బ్రతకాల. అది నేను కూడా స్కూల్లో కూడా నిత్యం కూడా దేవుడు నాకు మంచిగా పాట పడే శక్తి ఇచ్చాడు, ఆటలాడే శక్తి ఇచ్చాడు. నేను ఆటల్లో ముందుండేవాడిని, చదువులో ముందుండేవాడిని. అటు పాటల్లో, డ్యాన్సుల్లో కూడా నేను చక్కగా ఒక కళాకారుని, ఒక క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొని అందరినీ ఆకర్షిస్తూ నేను ముందుకు వెళ్ళాలి. నాలో ఉన్న టాలెంట్స్ని ఆ యొక్క ప్రజలకు తెలియపరచాలని ఆ విధంగా నేను స్వతహాగా బ్రతకడం నేర్చుకున్నాను. స్కూల్లో కూడా నేను ఆటల పోటీలు, అప్పుడు గేమ్స్ వచ్చినప్పుడు నేనే ఆ యొక్క పరుగు పందెంలో కానీ మిగతా స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా నేను నా తెలిసినంతవరకు ఛాంపియన్షిప్, నేను ఇప్పుడు కూడా రన్నింగ్లో కానీ, లాంగ్ జంప్, హై జంప్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ చాలా గొప్పగా ఆడేవాడిని. నాకు ఎంతో సంతోషం. ఆటలన్నా, పాటలన్నా, డ్యాన్స్ అన్నా, చదువు అన్నా నేను ఉత్సాహంగా ఉండేవాడిని. ఆ విధంగా నా యొక్క కాలం గడుపుతూ ఉండగా నాలో మదర్ లొరెంజా గారు, మా పెద్దన్నయ్య దైవ పిలుపు అన్నది నా మదిలో ఉంచారు. ఇదిగో నువ్వు గురువు కావాలి, దేవుని యొక్క సేవ చేయాలి. నేను కూడా అనుకున్నాను, మదర్ లొరెంజా ఎక్కడి నుంచి, ఇటలీ దేశం నుంచి వచ్చేసి మన యొక్క దేశానికి వచ్చి అనేక పేదలకు సేవ చేస్తున్నారు. నేను ఎందుకు అలా సేవ చేయకూడదు, ఎందుకు ఒక మిషనరీలాగా ఉండకూడదని నాలో ఆ యొక్క చదివే రోజుల్లోనే 8th, 9th, 10thలో ఒక గట్టి ఆ యొక్క నమ్మకం నా మదిలో బలపడింది. నేను 10 పాస్ కాగానే మా అన్నయ్య గారు చెప్పారు, ఇదిగో నువ్వు మంచి గురువు కావాలని. అన్న, నాకు కూడా గురువు కావాలని తపన ఉంది, గురువు తప్పనిసరిగా అవుతాను. మదర్ లొరెంజా గారు ప్రజెంటేషన్ వాళ్ళు ఇటలీ దేశము, వెనుగోని సుపీరియర్ ప్రాంతము. వాళ్ళు అక్కడి నుంచి మన యొక్క దేశానికి వచ్చి అనేక మందికి సేవ చేస్తున్నారు.
నాకు కూడా చదువుకు వారు ఎంతో సహాయం చేశారు. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత మా విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ శ్లీవప్ప గారికి తెలియపరిచా. ఫాదర్ నేను ఇట్లా గురువు చదువుకు పోవాలన్నప్పుడు వారు నన్ను లెటర్ రాయటమే కాదు ఎన్నో విధాలుగా ప్రోత్సహించారు. వాళ్ళతో పాటు ఫాదర్ కనపర్తి ప్రకాష్ గారు కూడా నాకు ఎంతో గురువు కాటకు వారు ఒక ఉత్సాహం, ఒక మార్గాన్ని చూపెట్టారు. ఫస్ట్ శ్లీవప్ప గారు నన్ను ఎన్నో విధాలుగా నాకు నా యొక్క గురు చదువుకి సహకరించారు. నా గురు చదువు తోడుగా ఉన్నారు. నాకు ఒక అన్నలాగా ఎంతో సహాయం చేశారు. తదుపరి నాకు అతి ప్రియమైన వారు ఫాదర్ సగ్గుత్తి జానపీటర్ గారు. వారు ప్రస్తుతము నిర్మలగిరి షైన్ డైరెక్టర్గా ఉన్నారు. వారు కూడా మా ఇంట్లో ఒక సభ్యుడిగా నన్ను ఒక అన్నగా నాకు వారు అన్ని విధాలుగా సహకరిస్తూ గురు చదువులో సహాయపడ్డారు. కానీ నాలో మాత్రము మా పెద్దన్నయ్య కొమ్ము ప్రసాదరావు గారు, ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రస్తుతం, మా వదినమ్మ, పెద్ద వదినమ్మ, తర్వాత మదర్ లొరెన్జా గారు ఎన్నో విధాలుగా మంచి గురువు కావాలని నాలో ఆ యొక్క బీజాలు నాటారు. ఆ విధంగా నా యొక్క గురు చదువు నేను సూర్యాపేటలో నా యొక్క మైనర్ సెమినరీ ప్రారంభించాను. తదుపరి నా యొక్క కాలేజ్ స్టడీస్ ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ. తదుపరి నేను న్యూస్వీడ్ స్పిరిచువాలిటీ కోర్స్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు గురు జీవితం అన్నది అంత కష్టంగా లేదు, సంతోషంగా ఉంది. ఎందుకని నేను అనుకున్న ఫస్ట్లో గురువుకి వెళితే కేవలము నాలో ఒక తాపన ఉంది. మా పెద్దన్నయ్య ఆ రోజులో గురువు కాలని ఆ రోజులో కాలేకపోయాడు. నాకు ఎంత సులువుగా, ఎంత కష్టంగా అయితే లేదు, సులువుగా ఉంది. నేను చదువుతున్నా, ఎందుకనగా దేవుడు నాకు మంచి టాలెంట్స్ ఇచ్చారు. ఒకవైపు చదువుతాను, ఒకవైపు పాటలు, డ్యాన్స్, తర్వాత స్పోర్ట్స్లో అన్నిట్లో బాగా నేను చాకచక్యంగా ఉంటున్నాను కాబట్టి అన్నీ నాకు ప్రార్థన అన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నాకు పెద్ద కష్టంగా లేదు. మన న్యూజిలాండ్ నుంచి కొండడాబా ఫిలాసఫీకి వెళ్ళాను. తదుపరి నేను నా రీజెన్సీ అప్పుడు మాకు బిషప్ మారంపూడి జోజి గారు నన్ను ఖమ్మంలో ఉంచకుండా, ఇదిగో నీవు ఏలూరు జాన్ ములగాడ తండ్రి గారు ఉన్నారు, వారి దగ్గర రిజెంట్ చేసి ఆ యొక్క సెమినరీలో అక్కడే నువ్వు తయారీ చేయాలన్నారు. నాకెంతో తెలియదు బిషప్ తండ్రి గారు, కానీ నేను పోయిన తర్వాత జాన్ ములగాడ తండ్రి గారు నిజంగా నా యొక్క జీవితంలో నిజంగా అలాంటి బిషప్, ఒక దేవుడు ఆయన. నన్ను 5 సంవత్సరాలు కూడా ఎంతో ప్రేమతో, ఎంతో అనురాగంతో నన్ను ఆయన ఆప్యాయంగా చూసుకున్నాడు. థియాలజీ చదువుతున్న రోజుల్లో జానంపేట ఏలూరు మేత్రాసంలో జాన్ ములగాడ తండ్రి గారు నన్ను ఇంకా ఆ యొక్క గురు విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను బాగా బలపరిచారు. అంతో నువ్వు మంచి గురువు కావాలి, ఖమ్మం మేత్రాసంలో నీ యొక్క సేవ ఎంతో అవసరం. ఆ రోజుల్లో తక్కువ మంది గురువులు, ఎక్కువ మంది గురువులు లేరు. కానీ బిషప్ తండ్రి గారు జాన్ ములగాడ గారిని బాగా ప్రోత్సహించారు, మంచి గురువు కావాలని. అదేవిధంగా నేను క్లాసికల్ డ్యాన్సర్ కావటం వల్ల తండ్రి గారు ఒక పాట రాశారు ఆ రోజుల్లో వియాన్ని కాలేజీ మీద. వియాన్ని కాలేజీకి పాలక, వియాన్ని పుణ్య పురుషుడా నీవయ్య అనే పాట రాసినప్పుడు నేను ఆ పాటకి డ్యాన్స్ చేశాను, క్లాసికల్ డ్యాన్స్. నాతో పాటు ఇంకా 4 బ్రదర్లు ఆ డ్యాన్స్ చేసినప్పుడు తండ్రి గారు, బిషప్ జాన్ ములగాడ తండ్రి గారు, ఆ క్యాంపస్లో ఉన్న ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్ అందరూ తన్మయం చెందారు, ఇంత గొప్ప డ్యాన్సర్ మనకున్నాడని. అదే బిషప్ తండ్రి గారు ఆ విధంగా వాళ్ళు ప్రతి పండగకి ఏదో ఒక పండగ పాట రాసేవాళ్ళు, నన్ను డ్యాన్స్ చేయమని వాళ్ళు. మహిమగిరిలో కానీ నిర్మలగిరిలో ఆ విధంగా ఆ రోజుల్లో నా యొక్క జీవితం ఆ విధంగా సంతోషంగా కొనసాగింది. ఆధ్యాత్మిక పాటలకి బిషప్ తండ్రి గారు పాటలు రాయటం, నేను డ్యాన్స్లు వేయటము, నాతో పాటు మా యొక్క బ్రదర్లు కూడా ఆ విధంగా ఎంతో సంతోషంగా నా యొక్క 4 సంవత్సరాలు కూడా తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో ఆనందంగా ఒకవైపున చదువుతూ, ఒకవైపు నేను కాలేజీలో ఆ కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను. వియాన్ని కాలేజీ మొత్తానికి కూడా నేను కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేశాను. అనేక చదువుల్లో కూడా నేను ఎంతో చాకచక్యాన్ని ఇచ్చేవాడిని. ఆ కాలేజీలో కూడా వియాన్ని ఆ యొక్క థియాలగేట్లో నేను ఛాంపియన్గా 3 సంవత్సరాలు కూడా నేను సంతోషంగా విజయం సాధించాను. ఆ విధంగా సంతోషంగా నా యొక్క చదువు కొనసాగిస్తున్నాను. అక్కడే డయాగ్నేట్ కూడా స్వీకరించి దానితో నాకు ఏలూరు మేత్రాసంలో నా యొక్క గురు చదువు అంతా 99లో ముగించుకొని మా ఖమ్మం మేత్రాసనం నేను తిరిగి వచ్చాను. ఖమ్మం మేత్రాసనంలో నేను ఒక 6 నెలలు డీకనగా నన్ను చింతకానిలో బిషప్ తండ్రి గారు, బిషప్ పాల్ మైపన్ గారు ఉంచారు. తదుపరి నన్ను 2000 సంవత్సరం మే నెల 30వ తారీఖు నాకు మా యొక్క సొంత గ్రామంలోనే చెరువు మాధవరంలో నాకు పట్టాభిషేకం బిషప్ రైట్ రెవరెండ్ బిషప్ పాల్ మైపన్ ఎముర్తిస్ గారు నాకు పట్టాభిషేకం ఇచ్చారు. పట్టాభిషేకం ఇచ్చిన తర్వాత నన్ను ఆ రోజుల్లో
బిషప్ గారు నన్ను ఒక నెల హాలిడేస్ ఇచ్చిన తర్వాత హాలిడేస్లోనే నన్ను మిట్టపల్లిలో ఒక ఫాదర్, ఇటాలియన్ ప్రీస్ట్ ఫాదర్ రాకో గారు ఒకరోజు పూజ చేయమని పిలిచారు. పూజ అని పిలిచి ఆడికి పూజ చేసి ప్రసంగం చెప్పిన తర్వాత వాళ్ళు బిషప్ తండ్రి గారికి ఫోన్ చేసి, నాకు ఈ గురువే కావాలి, వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, చక్కగా ప్రసంగం చెబుతున్నారు, పూజలు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో తెలుగు గురువులు తక్కువగా ఉన్నారు. అప్పుడు వెంటనే బిషప్ తండ్రి గారు అన్నారు, ఇక నీకు హాలిడేస్ వద్దు, నువ్వు ఇక మిట్టపల్లి వెళ్ళాలన్నప్పుడు మా యొక్క ఊర్లో మా సిస్టర్స్, చారిటీ సిస్టర్స్, మా ఫాదర్ నాకు పట్టాభిషేకం ఇచ్చిన రోజుల్లో రెవరెండ్ ఫాదర్ కొమరోలి జోసఫ్ గారు ఉన్నారు. ఇద్దరు ఆ యొక్క కారు దగ్గరకు వచ్చి కారు ఎక్కిస్తుండగా మా అమ్మ నాన్న వచ్చారు. అప్పుడు మా అమ్మ కూడా నేను కారులో ఇక నన్ను మిట్టపల్లి తీసుకుపోతున్నారు ఇక ఒక కొత్త ప్లేస్కి. అప్పుడు మా అమ్మ పెద్దగా ఏడ్చేసిందండి బాగా. తల్లి పెద్దగా ఏడ్చి, అంటే ఆమెకి నేను చిన్నవాడైనా బాగా ఆమెలో ఆ యొక్క నా కొడుకు ఎక్కడికో సేవని తేలుతున్నాడని అమ్మ ఏం చెప్పలేదు నాకు, ఒకే మాట పోయి రమ్మనలేదు, ఏమన్నా పోతుంటే పెద్దగా ఏడ్చేసి పంపించేసింది మా అమ్మ. ఆ విధంగా నా విధంగా తర్వాత నేను అనుకున్నాను, ఒకవేళ ఇప్పటిదాకా సంతోషం గడిపాను, ఇంకా గడపోయే జీవితం ఇక కష్టాలు ఉంటాయని ఆ రోజుని అనుకున్నాను. కానీ గురు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలని ఆ రోజంతా కూడా ఏడ్చుకుంటే కొత్త ప్రాంతానికి వెళ్ళాను. గురు జీవితం, నా సువార్త జీవితం ప్రారంభించినప్పుడు మా పెద్దన్నయ్య గారు, పెద్ద అన్నయ్య, అన్న ఒక అయ్యలాగా నాకు, అయ్యగా నాకు ఒక తండ్రిగా ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. ఇదిగో మదర్ రేంజా గారు ఎక్కడి నుంచి ఇట్లే తీసుకుని వచ్చి ఒక మిషనరీగా మన మధ్య పనిచేస్తున్నారు, నువ్వు కూడా ఒక మిషనరీగా నిత్యము ఎటుపోయినా కానీ ఈ అంగీతోని ఈ యొక్క శిల వేసుకొని వెళ్ళాలి, నువ్వు గురువువి, మేము ఇదిగో జీవితం, వివాహ జీవితం జీవిస్తున్నాం, కుటుంబ జీవితాన్ని, కానీ నువ్వు గురువు, ఇంట్లో 5వ వాడివి. నేను మా యొక్క గ్రామంలో నేను మొట్టమొదటి గురువుని చెరువు మాధవరంలో. నా తర్వాతనే 7 గురువులు అయ్యారు, 20 మంది మఠ కన్యకలు. అది నా ఇంట్లోనే నా 2 అన్నయ్య బిడ్డ ఒక మిషనరీగా ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంటేషన్ కాన్వెంట్లో ఉన్నది, ఇటలీలో మదర్ హౌస్లో జనరల్ హౌస్లో పనిచేస్తుంది. 3 అన్నయ్య బిడ్డ కూడా, ఆమె కూడా స్పెయిన్ సిస్టర్స్ క్రూసేస్ ది మిషనరీస్ ఫస్ట్ ఇండియన్ నన్, ఆమె కూడా నేను మా బాబాయ్ ఎలా కావాలని ఇద్దరు కూడా ముందుకొచ్చారు, దేవుని యొక్క సేవ చేస్తున్నారు. మా పెద్దన్నయ్య గారు చెప్పిన మాట, అన్న అయ్యలాగా, ఒక అయ్యలాగా నాకు తండ్రిగా, ఇది ఎప్పుడు కూడా నిత్యము ఈ యొక్క అంగీ ధరించాలి, క్రాస్ చేసుకోవాలి, ఈ యొక్క సేవ జీవితంలో ఏనాడు కూడా నువ్వు అంగీ లేకుండా బయటికి వెళ్ళొద్దు, ఇంటికి రావద్దు. మా అమ్మ కూడా అంతే అన్నారు, నువ్వు అంగీ లేకుండా ఇంటికి రావద్దు, బయటికి వెళ్ళొద్దు. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు కూడా అంగీ తీయను, క్రాస్ కూడా తీయను. నేను చేసిన ప్రాంతాలు కూడా ఆ యొక్క అన్య ప్రాంతాలు ఎక్కువ, ఆ రోజుల్లో చాలామంది క్రైస్తవులు లేరు. మొదలుగా మిట్టపల్లిలో ఎంతో గొప్ప సేవ, నిత్యము చేతిలో క్రాస్ కొట్టుకొని గ్రామాలకు వెళ్ళేవాడిని. అనేక కుటుంబాలు నేను స్థాపించాను, అనేక మంది బాప్టిజం ఇచ్చాను మిట్టపల్లిలో. నేను కొన్ని గ్రామాలు కూడా నా స్వతహాగా ప్రారంభించా, తెలగారం కానీ, పుణ్యపురం కానీ, కేశవాపురం, వెంకటగిరి, ఇవన్నీ నేను స్వతహాగా నేనే వెళ్ళి ఆ యొక్క సంఘాలను స్థాపించాను. అక్కడ 2 సంవత్సరాలు రాకో ఫాదర్ గారు ఇటాలియన్ మిషనరీ, ఆయనకు ఒక సహాయ గురుగా ఉన్నాను. తదుపరి బిషప్ తండ్రి గారు నన్ను చంద్రుగొండకి మొదటి విచారణ గురువుగా నియమించారు. అది కూడా కొత్త ప్రాంతము, చంద్రుగొండ ట్రైబల్ ప్రాంతము. ఆ రోజుల్లో క్రైస్తవులు లేరు. నేను చిన్న ఓసిరీ ఫాదర్స్ ఒక చిన్న గుడి కట్టారు, గుడిలో సాక్రిస్టీ ఉంది, ఒక బోర్వెల్. నేను దాదాపు ఒక 4 సంవత్సరాలు కూడా ఆ యొక్క చిన్న సాక్రిస్ట్లో ఉంటూ, ఆ యొక్క సాక్రిస్ట్లో పండుకుంటా, బోర్వెల్ నీళ్ళతోనే నేను జీవితం జీవిస్తూ ఎన్నో గ్రామాలు ఆ రోజుల్లో ఆ చంద్రుగొండ మండలంలో నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను అనేక ఆ రోజుల్లో మాకు కొంచెం సహాయం దొరికేది, అటు ప్రజెంటేషన్ సిస్టర్స్ నుంచి, డైసిస్ నుంచి దాదాపు ఒక 100 ఇండ్లు దాకా మేము సహాయం చేయగలిగినాం. గవర్నమెంట్ సహాయంతో 100 ఇండ్లు కట్టగలిగాం. అంతేకాకుండా సువార్త సేవ ఎంతో బలంగా, దేవుడు నాకు మంచిగా వాక్యం చెప్పే ఆ యొక్క శక్తి ఇచ్చాడు, పాట పాడే శక్తి ఇచ్చారు, చక్కగా డ్యాన్స్ వేస్తాను. నా యొక్క మాటకరతనంతో అనేక గ్రామాలు ప్రారంభించి నేను ఆ రోజులో అయ్యనపాలెం కానీ, చంద్రగొండ కానీ, తర్వాత తిప్పనపల్లి, అన్నప్రడ్డపల్లి, అబ్బుగూడెం, బూరుగుగూడెం, తర్వాత
రాజాపురం, పెంట్లం దాదాపు 16 గ్రామాలు టేకప్ చేసి నిత్యము గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. ఆదివారం అందరూ కూడా ఆ యొక్క అయ్యన పనులు ప్రోగు చేసేవాడిని. ఆదివారం వచ్చేసరికి ఒక పండగలాగా అన్ని గ్రామాలు రోజు వెళ్ళేసి ఆదివారం ఒక పండగలాగా అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. అప్పుడు కొత్త క్రైస్తవులు అవి దాదాపు ఆ రోజుల్లోనే 1600 మందికి బ్యాప్టిజం చేయగలిగారు. దాదాపు నా యొక్క 7 సంవత్సరాల ఆ యొక్క జీవితంలో అనేక మందికి బ్యాప్టిజం, ఏదో బ్యాప్టిజం ఇవ్వడం కాదు, సంఘాలు కట్టా. ఎంతో నాతో పాటు సెయింట్ జోసెఫ్ ఆర్ఎన్ఎస్సీ సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒకవైపు సోషల్ సేవ చేస్తూ, నేను కూడా సోషల్ సేవ చేస్తూ ఈ విధంగా దేవుని దగ్గరికి ఏ చేసినా కానీ నాకు ఉద్దేశము దేవునికి నడిపించాలి. మనం ఎన్ని సేవలు కూడా అన్నీ కూడా దేవుని వద్ద నడిపించాలని నా తపన. మనం ఏ సేవ చేసినా అన్ని సేవలు కూడా ప్రభు వద్దకు రావాలని నా తపనతోనే అనేక మందిని నేను ఈ విధంగా దేవుని రప్పించాను. ఆ రోజుల్లో నాతో పాటు నొక్కనే కాదు, నాతో పాటు సిస్టర్స్, నా యొక్క వంట చేసేవాళ్ళు, నా డ్రైవరు, వాళ్ళందరూ నిత్యం మాతో పాటు గ్రామాలకు వచ్చేవాళ్ళు. నా కారు డ్రైవర్, ఆయన నా డ్రైవర్ కూడా ఆ రోజులు ఆయనకు జాబు వదులుకొని నా కోసం నా జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ ఈనాడు గొప్పగా దేవుడు దీవించాడు. అతని చేపల మడుగు బుజ్జి అని ఆ కుటుంబానికి కూడా ఈ ప్రస్తుతం వాళ్ళ బాబు కూడా సివిల్ ప్రిపేర్ అవుతుండు, బిడ్డకు వివాహమైంది. సిస్టర్స్ కూడా సహాయం చేసి అక్కడ ఉపదేశాలు కూడా నాకు అందరూ కూడా సువార్త సేవలో అందరూ కలిసి చేయడం గొప్ప సేవ అనుకొని కలిసి పనిచేసాం. అనేక గ్రామాలు స్థాపించి 7 సంవత్సరాల తర్వాత బిషప్ తండ్రి గారు మళ్ళీ నన్ను అడిగారు, ఇదిగో నేను దూర ప్రాంతంలో ఉన్నావు కదా, మరి ఖమ్మం వస్తావంటే, లేదు తండ్రి గారా, నాకు ఈ ట్రైబల్ మధ్య సంతోషంగా ఉందని మళ్ళీ నేను ఎక్కడో మారుమూల ప్రాంతము ట్రైబల్ ఆళ్ళపల్లి గుండాల, అది ఇల్లందు ఇంకా తిక్కు ఫారెస్ట్, రోడ్లు లేవు. ఆడు కూడా ఒక ఇటాలియన్ మిషనరీ చిన్న ప్రారంభించాడు. తర్వాత ఆయన చేయలేకపోయాడు. బిషప్ తండ్రి గారు నేనే స్వయంగా, తండ్రి గారా నేను ఆళ్ళపల్లి గుండాల పోతా. తండ్రి గారు అంటే ఏంటి నీకు అంత గ్రామాలు లేవు కదా, ఎందుకు ఏం చేస్తాడు పోయి అంటే, లేదు తండ్రి గారా, ఎక్కడైనా ఊరు ఉంటుంది కదా, ప్రజలు ఉంటారు కదా, దేవుడు నాకు నోరిచ్చారు, మాట్లాడగలుగుతాను. ఇది అక్కడ ఏమైనా గూడాలు ఉంటాయి, కాలనీలు ఉంటాయి, మాట్లాడగలుగుతాను. చూడండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కదా, మేమెందుకు చేయలేమని ఆ యొక్క తపన తృష్ణ నాలో ఉంది. ఆళ్ళపల్లి గుండాలకు వెళ్ళి అక్కడ ఆళ్ళపల్లి గుండాల, మర్కోడు, మామకన్ను, ముత్తాపురం గ్రామాలకు వెళ్ళి రోడ్లు లేవు. ఆ యొక్క కిన్నెసాని రివర్ పక్కన వర్షాలు వస్తే వెళ్ళలేము. చిన్నగా నేను ఒక స్కూటర్ వేసుకొని ఎక్సైట్ తీసుకుంటూ ఆ యొక్క నీళ్ళల్లో పోయేవాళ్ళము. ఆ రోడ్లు లేక కొంచెం చీకటి పడితే కొత్తగూడలో ఉండిపోయేవాడిని సిస్టర్స్ కాన్వెంట్లోనే. రాలేక భయం వేసి ఆ ట్రైబల్ మధ్య, కానీ సంతోషంగా ఆడ నక్సల్స్ ఉన్నా కానీ వాళ్ళ మధ్య నేను దాదాపు 5 సంవత్సరాలు పనిచేశా. అనేక సంఘాలు కట్టా. అక్కడ కూడా అనేక మందికి బాప్టిజం ఇచ్చా. నా యొక్క సేవ కూడా ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. అన్నలు కూడా మమ్మల్ని ఏనాడు బెదిరించలేదు, ఏనాడు మాకు ఇబ్బంది కలిగించలేదు. చాలామంది అయ్యో అన్నలు ఉన్నారు చంపుతారని, కానీ వాళ్ళే మాతో ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. అక్కడ మా పిల్లలు అక్కడ హాస్టల్స్ అనేక మంది పేద పిల్లలు ఉన్నారు, ట్రైబల్ పిల్లలు. ఇంకొకటి, ట్రైబల్కి ఎంత సేపు వాక్యం చెప్పినా ఏమీ అర్థం కాకపోయేది వాళ్ళకి. ఇక అదే పాఠపూర్వకంగా చెప్పినప్పుడు అంతా నవ్వుకున్న సంతోషంగా వినేవాళ్ళు. అనేది వాళ్ళకి భాష వచ్చి రాదని కాదు, వాళ్ళకి సరిగ్గా అర్థం కాక నేను పాట పాడినప్పుడు ఎంతో సంతోషపడేవాళ్ళు. ఉదాహరణకి బాప్తిజం గురించి చెప్పాలని కూడా, ఇదిగో ఒకనాడు ఆది తల్లి వనమునందు తిరుగుచుండే, తిరిగి తిరిగి మేడు కీడు తెలుపు చెట్టు దాకు చేరే అని ఆ విధంగా ప్రసంగం ప్రారంభించాను. అవ్వా ఓ అవ్వమ్మ ఎక్కడికి పోవుచుంటివి, పండు చూడు ఎర్రగుండె కోచి తునుము రుచి దొరుకు, ఒకనాడు ఆది తల్లి వనమునందు తిరుగుచు. ఈ విధంగా నా యొక్క ప్రసంగాన్ని పాటల ద్వారానే వాళ్ళకి తెలియపరిచేవాడిని. ఎంతో ఆనందంగా అనేక మంది ట్రైబల్స్ వచ్చేవాళ్ళు కేవలం నా యొక్క పాటలు వినటానికి, ఆ యొక్క వాక్యం వినటానికి. తర్వాత అప్పుడు దాంతోపాటు కూడా మేము కొంచెం సహాయం చేసేవాళ్ళం. నాకు మా ప్రజెంటేషన్ సిస్టర్స్ ఎక్కువ సహాయం చేసేవాళ్ళు. మా ధర్మదాసుల ద్వారా అనేక మందికి ఇండ్లకు కానీ, చదువులకు కానీ, వివాహాలకు కానీ, ఎన్నో విధాలుగా నేను గృహాలకు కానీ సహాయం చేస్తూ అనేక మంది, నేను ఏ సహాయం చేసినా అందరినీ ప్రభు వద్ద నడిపించాలని నా తపన. ఆ విధంగా అనేక మంది నేను ప్రభు వద్దకి నడిపించగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆళ్ళపల్లి సేవ జీవితం ముగించే క్షణాలలో నవంబర్ నెలలో
మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు నేను చనిపోయిన ఇంటికి వెళ్ళి చిరుమాదరం వచ్చేసాను. నాన్నగారి యొక్క భూస్థాపన క్రియ జరుగుతున్నాయి. అట్లా జరిగి మేము భూస్థాపన చేయగానే నాకు ఆళ్ళపల్లి గుండాల నేను పనిచేసే దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్. ఏమని? ఒక బాబు, హాస్టల్ బాబు అర్ధాంతరంగా చనిపోయాడని. చాలా బాధ కలిగింది. బిషప్ గారు తండ్రి గారు కూడా మైపన్ పాల్ గారు ఉన్నారు, తెలియపరిచిన అక్కడే చిరుమాదాల్లోనే వాళ్ళు అన్నారు, నువ్వు డైరెక్ట్గా ఆ బాబుది చంద్రగొండ అడికెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత భూస్థాపన డబ్బులు ఇయ్యి పరామర్శించని అన్నారు. సరే, నేను ఆ ఇంటికి వెళ్ళి తెల్లారి ఆ యొక్క బాబుకి కొన్ని దాన కర్మలకు కొంచెం డబ్బులు ఇచ్చాము. ఆ రోజుల్లో 5,000 రూపాయలు. అయిన తర్వాత మళ్ళీ నేను ఆళ్ళపల్లి గుండాలు వెళ్ళే. ఆ బాబు చనిపోయిన తర్వాత అన్నీ జరిగాయి. అంత దినాలు అయిపోయిన తర్వాత నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత కర్మలైన తర్వాత ఒక నెల ఇటలీ దేశం కోసం వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది గురువులు ఆ కుటుంబాన్ని పురిగొల్పారు. ఇదిగో మీ బాబు చనిపోతే ఫాదర్ గారు డబ్బులు వచ్చినాయి, కొన్ని లక్షలు బిషప్ గారు ఇచ్చారు, బిషప్ తండ్రి గారు ఇస్తే ఫాదర్ కారు కొన్నారని గురువులే ఆ యొక్క కుటుంబాన్ని కొంచెం రాంగ్గా డైరెక్ట్ చేశాయి. వాళ్ళందరూ నా మీద, అక్కడ నిర్మలా సిస్టర్ జ్యోతి గారి మీద కేసు పెట్టారు. స్టేషన్లో కేసు పెట్టారు. ఫాదర్ గారు సిస్టర్ గారు చంపారని కేసు పెట్టారు. హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు, కలెక్టరేట్కి, ఎస్పీకి అందరికీ పంపించారు లెటర్స్ అని కూడా. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి, మేము ఆ బాబు చనిపోయిన ఇంటికి వెళ్ళాము, దినాలకు వెళ్ళాము, ఎందుకు ఈ విధంగా కేసు పెట్టారని వాళ్ళు కూర్చొని బాగా ఏడ్చినాం. ఏడ్చిన తర్వాత ఒకరోజు వీళ్ళే, ఆ ఫ్యామిలీయే బిషప్ తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి గారా, మా బాబు చనిపోయి మీరు 15 లక్షలు ఇచ్చారంట అంటే బిషప్ గారు గట్టిగా తిట్టారు. మేమేంది 15 లక్షలు ఇచ్చి మీకు చెప్పింది ఎవరని? ఫాదర్లే చెప్పారు మాకు. మా ఊరు బిషప్ బాగా తిట్టి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మా వాళ్ళ పోలీస్ స్టేషన్ ద్వారా మా బాబుని చంపారు ఫాదర్ గారు, సిస్టర్ గారు అని మళ్ళీ మా మీద స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఆ ఉన్న సిఐ గారు మా ఊరు పక్కన, నేను ఆయన బాగా క్లోజ్. ఫాదర్ మీరు ఆ రోజు ఉంది చెరువు మాదాలు మీ నాన్నగారు చనిపోయారు కదా, ఇలా ఏ విధంగా ఏదో క్రియేట్ చేశారు, అంత రాంగ్ అని వాళ్ళు అంతా కూడా కొట్టేశారు. కొట్టేసినా వాళ్ళు ఆగట్లేదు డబ్బు కోసం. సరే, మేము పిలిచా, అమ్మ మీకు ఏం కావాలో చెప్పంటే వాళ్ళకన్నా డబ్బు, నీకు డబ్బే కదా. నేను మా బిషప్ తండ్రి గారితో మాట్లాడి ఏమంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ కేసు క్లియర్ చేసాం. తర్వాత నేను మా నాన్నగారు అప్పుడు చనిపోయిన తర్వాత అనుకున్నాను, నాన్నగారు ఎనివే మా నాన్నగారు గుర్తుగా ఏదో ఒక చెరువు మా సొంత ఊరిలో ఒక చిన్న స్వరూపం పెడదామని అనుకున్నప్పుడు నేను పెట్టలేక మర్చిపోయి ఈ యొక్క చావటం వల్ల బాబు మొత్తం మర్చిపోయి నేను ఇటలీ దేశం వెళ్ళిన తర్వాత పూర్తి మర్చిపోయిన తర్వాత ఒకరోజు మా నాన్నగారు నేను ఇంకా ఆళ్ళపల్లి నుంచి వెళ్ళిపోవాలా, నా ఇంటి ముందుకు వచ్చి ఒక భిక్షగాళ్ళలాగా ప్లేట్ పట్టుకుని అడుక్కుంటాడు. అదే రోజు మా పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి కూడా ఆయన మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నంట. అదే సమయంలో మా చెల్లె ఒక్కతే కదా, మా ఇంటికి వచ్చినప్పుడు నా యొక్క బిడ్డ వచ్చిందని కాళ్ళు వచ్చిన ఎప్పుడు ఒత్తుతూ ఉండాడు. ఆ కాళ్ళు కలుసుకొని వస్తూ ఉన్నంట. ఒకే నైట్ ఈ విధంగా కలొచ్చిండు. నేను మా పెద్దదిని చెప్పా, వదిన ఎందుకు ఇలా వచ్చిందని ఏడ్చుకుని చెప్పినప్పుడు వదిన అంది, ఇగో నువ్వు ఆ రోజు ఆ గుళ్ళో ప్రభు స్వరూపం పెడతాను కదా, పెట్టలేదు, అందుకని మీ నాన్న తలంపు ఇంకా నెరవేరలేదు. వెంటనే నేను చిన్న స్వరూపం కాదు పెద్ద స్వరూపం పెట్టాలని చిరుమాదంలో 2012లోనే తలంచాను. ఆ రోజుల్లోనే ఆంధ్ర తెలంగాణలో పెద్ద స్వరూపం, తిరుగు స్వరూపం 30 అడుగులు చాలా ఖర్చుతో 7 లక్షలతోని పెద్ద స్వరూపం కట్టాం. కట్టిన తర్వాత ఆ రోజు నుంచి మా నాన్న ఈరోజు నా తలంపుకు రాలేదు, నా కళ్ళ రాలేదు. కారణం మా నాన్నగారి తలంపులు నెరవేరాయి. ఆ తర్వాత ఆళ్ళపల్లి గుండాల థిక్ ఫారెస్ట్ నా సేవ ముగిసిన తర్వాత బిషప్ తండ్రి గారు, అయ్యా నువ్వు ఇంతకాలం పనిచేసేవి కదా రా అంటే, లేదు తండ్రి గారు ఇంకా దూరంగా వెళ్తాను. ఇంకా దూరం వెళ్తుంటే భద్రాచలం ఆవకడ వెళ్ళాలి నాకు ఆశ ఉందని చెప్పిన, చింతూరు సైడు. అప్పుడు తండ్రి గారు సరే నీకు ఆశ ఉంది కదా, నీ తలంపులు ఎందుకు కాకూడదని అక్కడ నెల్లిపాక అనే ఒక ప్రాంతాన్ని, ఆడ క్రైస్తవులు లేరు, అంత హైందవులే, ఒక ప్లేస్ అప్పుడే తండ్రి గారు కొనిపెట్టారు. అక్కడ దాంట్లో చిన్న గుడిసె ఉంది. తండ్రి గారు అంటగా నువ్వు భద్రాచలం ఆవకడ కాబట్టి నువ్వు భద్రాచలం హౌస్లోని మనకి ఆడ వండుకుంటూ పోవచ్చు అంటే, తండ్రి గారు మనం ఇక్కడ ఉంటే ఆడ సేవ చేయలేం, మనం అక్కడే పోయి అక్కడే ఆ గుడిసెలో ఉంటేనే మనం ఏందో తెలిసిపోయిద్ది అందరికని చెప్పాను. అప్పుడు సరే నీ ఇష్టం అని తండ్రి గారు ఇటలీ దేశం వెళ్ళారు. నేను ఆ చిన్న గుడిసె బాగు చేసి నాకు సామాన్లు తీసుకున్నప్పుడు అందరూ అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా కమ్మాస్ హిందూస్ అంతా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన సన్యాసి అంట, వీళ్ళకి పెళ్లి కావంట, ఇక్కడ ఎలా ఉంటారు వీళ్ళు, ఎలా జీవితం జీవిస్తారని అప్పుడే ఆ ఊరంతా పాకిపోయింది. కానీ ఏ విధంగా నేను ఈ విధంగా క్రాస్తోని ఇక అంగితోని ఆ ఇంటి ముందు నా యొక్క కమ్మాస్ ఇండ్లన్నీ దర్శించేవాడిని. అయితే ఇంటింటికి వెళ్ళుకుంటే వాళ్ళని సువార్త సేవ ప్రారంభించాం.
ఆ విధంగా గ్రామాలకు ఆల్రెడీ కొన్ని గ్రామాలు దూరంగా ఉన్నాయి, క్రైస్తవ గ్రామాలు. ఇక్కడ సంఘం చేసుకుంటా ఆ గ్రామాలు చూసుకుంటా అక్కడ కూడా చాలా గ్రామాలు. నెల్లిపాకలో హైందవులందరినీ మార్చే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ప్రస్తుతం ఆ డ్రైవర్ కూడా ఆయన ఒక హైందవుడే. ఆయన ఎన్నోసార్లు అయ్యప్పమాల వేసుకుంటూ చివరికి నా యొక్క జీవితం చూసి ఆయన ఒక క్రైస్తవుడిగా మారాడు. అక్కడ నాకు కూడా నా యొక్క డ్రైవర్లు కానీ కందుల కిరణ కానీ ఇదంతా నాకు నా యొక్క సువార్త సేవలో ఎన్నో విధాలుగా సహకరించారు, ఉపదేశాలు సహకరించారు. తర్వాత మాకు అప్పుడు సిస్టర్స్ కూడా మాకు కన్వర్షన్ సిస్టర్స్ కూడా తర్వాత ఒక 3 ఏళ్ళ తర్వాత నేను 2 సంవత్సరాలు ఆ యొక్క పూరు గుడిసెలోనే ఉన్నాను. పూరు గుడిసెలో అటే అంతా గోదావరి వస్తే భయం, నిత్య భయం. ఆడ ట్రైబల్ ప్రాంతం అంటూ కూడా పాలమడుగు, తర్వాత కృష్ణవరము, నామవరం, ఎన్ని గ్రామాలు, కారసారము, చోడవరం, అన్ని గ్రామాలు దాదాపు అక్కడ కూడా ఒక 12 గ్రామాలు ట్రైబల్ ప్రాంతాలని తయారు చేసి అన్ని గ్రామాల్లో చర్చెస్ కట్టించాం. చివరికి లక్ష్మీపురంలో ఒక కొండ మేము స్వాధీనం చేసుకొని కొండ మీద కల్వరి కొండని, శిలువ, తర్వాత మెట్లు అన్నీ కూడా ఆ యొక్క సహాయం చేసే సమయంలో ఏమో పక్కన వాళ్ళకి అసూయ కలిగింది ఆ యొక్క కొండ చూసి. ఆ ప్రతిష్ఠ రోజు అందరూ కూడా కొంతమంది హిందువులు అంటే ఇందులే కాదు కక్షతో వచ్చి మేము దాన్ని పడగొడతాం చేస్తామని గొడవ చేసి కొన్ని స్వరూపాలు పగలగొట్టిన ఎంతో బాగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం కదని బాధపడిన తర్వాత ఎవరైతే పగలగొట్టారో దాంట్లో ఒక ఫారెస్ట్ వ్యక్తి కూడా ఉండు, అక్కడే ఆయన పగలగొట్టిన కాడనే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే ప్రాంతం కరోనా ఆ యొక్క మళ్ళీ ఆ ఊరు అందరూ వచ్చేసి అన్నీ పగలగొట్టని వస్తుంటే ఆ ఊరు మొత్తం కూడా కరోనా వచ్చేసి తల్లి అక్కడ అందరూ కూడా ఆ ప్రాంతాలు ఆపేసింది. కానీ అందరూ కూడా అపాయం కలిగింది. తర్వాత ఎవరు కూడా మన జోలికి రాలేదు. అది తర్వాత కరోనా కూడా నాకు మంచి దేవుడు ఇచ్చిన అవకాశం. నేను నాకు ఇప్పుడు ఒక పాట పడతా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. దేవుడు నన్ను ఇప్పుడు కూడా పనికొచ్చే పాత్రగా వాడుకొని ఇప్పుడు పాడుతూ ఉంటా. ఆ కరోనా వచ్చినప్పుడు అక్కడ ఎందుకు నాకు డబ్బులతోని అలా ప్రజలకి సేవ చేయాలని ప్రారంభించాను. మాస్క్ వేసుకొని నేను వెనకాడలేదు, గవర్నమెంట్ వాళ్ళతో తెలియపరిచాను. ఫాదర్ ధైర్యంగా వెళ్ళండి కొంచెం, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి బియ్యం లేవు, రేషన్ లేవు, కూరగాయలు లేవు, తర్వాత మిగతా ఆయిల్ అంటే నేను స్వయం ప్రారంభించా. ఎప్పుడైతే నా యొక్క సేవ ప్రారంభించిన కరోనా ప్రాంతంలో ఆ రోజుల్లో దాదాపు 1000 కుటుంబాలకి మేము సహాయం అందించగలిగాను. నేను చేస్తూ ఉంటే ఆ విధంగా స్టేటస్ పెట్టినప్పుడు ఏదో విధంగా ఎవరో సహాయం పంపించారు. ఆ విధంగా అందరూ కూడా 1000 కుటుంబాలకు నేను ఆ యొక్క కరోనాలో సహాయం చేసే శక్తి ఆ యొక్క స్తోమత దేవుని దయచేశాడు. అప్పుడు కూడా ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు, ఆ నెల్లిపాకం ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంతో ప్రతిరోజు కూడా కొమ్మంతోని ఇట్లా చేయాల్సిన ఆ పేపర్లు అంతా కూడా పాకిపోయింది. కూడా అప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, పిఓ గారు వచ్చారు, తర్వాత అందరూ వచ్చి ఫాదర్ మీరు చేసిన సేవ మంచిది, తర్వాత మీరు రాండి మాకు ఇప్పుడు కాకినాడ రోజు మీకు సన్మానం వద్దులేండి, పల్లవ సన్మానం అక్కర్లేదు. కానీ ఆ దేవుడు మాకు ఇవన్నీ కూడా మా ప్రభు అండి, మా దేవుడు ఇవన్నీ మా ద్వారా చేపిస్తున్నాడు. ఆయన దయగలవాడు, కరుణగలవాడు, ఆయన అవసరంలో ఆదుకొని మాకు చెప్పాడు. అదే మేము చేసే సేవ. అప్పుడు అన్నారు, నిజంగా మీ కథోలిక గురువులు అంటే మాకు ఎంతో ఇష్టం ఫాదర్, నిజంగా మీరు ఇదిగో సన్యాసం పుచ్చుకొని దేవుని యొక్క సేవ చేస్తున్నారు, అదే మాకు కావాలని ఎంతో సంతోషించారు. తర్వాత ఆ కరోనా సమయమే కాదండి, ముగిసిన తర్వాత గోదావరి నెల్లిపాక గోదావరి వస్తే అంత మునిగిపోయింది. అప్పటికి నేను పూరి గుడిసెలో 3 సంవత్సరాలు ఉన్నా, మంచి ఇల్లు కట్టించాం, స్కూల్ కట్టించాం. మాకు గోదావరి వచ్చేసి తెల్లవారుజామున తాస్మా వచ్చినట్లే తెల్లవారుజామున గోదావరి ఒకేసారి వచ్చేసి మొత్తం కూడా మునిగిపోయింది. మేము ఇల్లు ఎక్కేసి ఆ యొక్క పడవలో బయటికి వెళ్ళి పడవలో మాకు తీసుకెళ్ళి నేను కూడా నెక్కరు ఆ రోజు తర్వాత అంగి వేసుకున్నాను. అప్పుడు ఇక్కడ అట్నే మేము కాటుకుపల్లి జస్మిన్ ఫారెస్ట్ ఉంటే ఆడికెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర రైస్ కొని తర్వాత అక్కడ పులిహార ప్యాకెట్ చేసి 3000 ప్యాకెట్లు చేసి మేము తీసుకొచ్చిన దాకా ఎవరు కూడా వచ్చి వాళ్ళకి అన్నం పెట్టలేదు, 1000 మంది జనానికి. అప్పుడు కూడా ఆ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అందరికీ సహాయం చేసే శక్తి కూడా ఎప్పుడైతే సహాయం చేసి వాట్సాప్లో పెట్టగానే స్టేటస్లో అందరూ కూడా ముందుకు వచ్చారు. చాలామంది కూడా దాదాపు కొన్ని వేల కుటుంబాలకి మేము సేవ చేయగలిగాం. ఎప్పుడు దేవుడు ఆ శక్తిని ఇచ్చారు. ఏది చేసినా కానీ ఇదిగో మేము అంగితోని క్రాస్తో వెళ్ళేవాడిని, ఎంత వరదైనా బురదైనా కానీ ఎట్నే వెళ్ళేవాళ్ళం. ఎందుకనగా నా దేవుడు ఇదిగో ఆయన చెప్పింది ఇదే, మనం ఎప్పుడు కూడా ఇదిగో మన ప్రభునే చూపెట్టాలి, మన ముందు ప్రభునే ఇది ఏన ద్వారా మనం చేస్తున్నామని. ఆ యొక్క కరోనా మూమెంట్లో కానీ ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు అనేక మంది సేవ చేసే భాగ్యం మాకు దొరికింది. నెల్లిపాక ప్రాంతంలో ఈ విధంగా ఫ్లడ్ అయిన తర్వాత అనేక మంది పేద పిల్లల్ని ట్రైబల్ పిల్లలందరినీ కూడా సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ICS సిలబస్ ఆ స్కూల్లో చేర్పించాను. సిస్టర్స్ ఆశ్చర్యపోయారు,
వీళ్ళు పేదవాళ్ళు ఎలా ఫీజు కడతారని. సిస్టర్ ఇదిగో నేను కడతాను, పిల్లల్ని చేర్చుకోండి అని వాళ్ళకి అభయం ఇచ్చి ఆ 25 మంది పిల్లలకి నేనే ఫీజులు కడుతూ వీళ్ళకి చదివించడం ప్రారంభించాను. అంతకుముందు నేను చదివించిన పిల్లల్లో చాలామంది 5 ఫాదర్స్ అయ్యారు. ఇప్పుడు దాదాపు ఒక 10 మంది సిస్టర్స్ కూడా అయ్యారు. ఎంతో సంతోషం. నాకు పేద పిల్లలు చదవండి ఎంతో ఇష్టం. మన మిషనరీస్ వచ్చారు, మనం చదివించారు, పైకి వచ్చాం. మనం కూడా ఒక మిషనరీగా 10 మందికి ఉపయోగపడాలని నా ఆశ. అందుకని అనేక మంది పిల్లల్ని చదువు నిమిత్తం కానీ, వివాహాలకు కానీ, గృహాలకు కానీ ఆ విధంగా సేవ చేస్తూ ఆ యొక్క నెల్లిపాక ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందింది. కొమ్మంతోని ఒక గవర్నమెంట్ వాళ్ళు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ అందరూ కూడా ఆ యొక్క ముందు చర్చి కన్నా ముందు ఫాదర్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు తప్పదలుగా చర్చిలోకి వెళ్ళేవాళ్ళు. నేను అక్కడి నుంచి దాదాపు 9 సంవత్సరాలు ఇప్పుడు అది ముప్పు ప్రాంతాలు 6 మండలాలు ముప్పు ప్రాంతాలుగా పరిగణించారు. అది ఆంధ్రాకి వెళ్ళింది. నేను వచ్చేటప్పుడు ఆ యొక్క హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ ఒకటే కన్నీరు. నేను అట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒకరోజు బిషప్ తండ్రి గారు నన్ను, ఇదిగో నిన్ను పాలేరుకు మారుస్తున్నా, నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు నేను చాలా కన్నీరు. ఆ రోజు బాగా ఏడ్చా, నిద్రపోలేదు. ఏంటి నన్ను ఇక్కడ పెట్టారు ఎందుకని. అప్పుడు గొడవలు, కేసులు, ఫాదర్ల మీద, సంఘ పెద్దల మీద గొడవలు, ల్యాండ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్సే. ఎవరు కూడా పోనంటున్నారు. ఇక్కడ ప్రశాంతత లేదు. గుడి పాడుపడ్డది. ఆ యొక్క గురు నిలయం కూడా ఆ కోళ్ళు కట్టేస్తున్నారు. వాసన. తండ్రి గారు ఎప్పుడైతే నేను పాలేరు పంపిస్తున్నాం అనగానే నాకు నిద్ర పట్టక తెల్లవారుజామున లేచి బయటకు వచ్చారు. చూసినప్పుడు అన్ని గొడవలే. ఆడొక బోర్డు పెట్టారు, ఈ స్థలము నిషేధించబడది, ఎవరి దీంట్లో రాకూడదని. అప్పటికే స్వరూపాలు పగలగొడుతున్నారు, గొడవలు అన్నీ కూడా. నేను వచ్చి చూసి బాగా ఏడ్చా, అయ్యా ఎందుకు దేవా ఇక్కడ పంపిస్తున్నామని. అప్పుడు నాకు మళ్ళా నైట్ దర్శనం, నువ్వే ఎప్పుడు పాడుతున్నావు కదా, నేను కూడా ఉన్నానయ్యా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా అని నువ్వు ఎప్పుడు పాడుతూ ఉంటావు కదా నీ ప్రసంగంలో. ఇప్పుడు నేను వాడుకుంటున్నానని ఆ యొక్క స్వప్నంలో దేవుడు నాతో మాట్లాడారు. ఇదిగో నువ్వు అన్నావు కదయ్యా నేను ఉన్నాను, నన్ను వాడుకోమని, ఈ ప్రాంతం నేను వాడుకుంటున్నా, భయపడబాకన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు పాడుపడది, గుడి పాడుపడది, గుళ్ళంతా మట్టి, పూజలు చేసేవాళ్ళు లేరు. అప్పుడు నేను ఏడ్చుకుంటా ఆ విధంగా నిద్రపోయినప్పుడు మరే తల్లి అన్నారు, ఇదిగో నువ్వు వచ్చేసి పాలేరులో నీ ఇల్లు శుభ్రం చేస్తున్నావు కదా, మరి నా ఇల్లు ఎవరు శుభ్రం చేస్తారు అంటే పెయింట్ వేయటం. తల్లి ఎందుకు ఇలా మాట్లాడారు అని నాకు బాధ కలిగింది. మళ్ళీ అన్నప్పుడు ఆ గ్రోటో కూడా మళ్ళీ పెయింట్ వేస్తున్నాను. గ్రోటో కాదు, గుడికి కూడా ఏమన్నారు. మళ్ళీ ఇక్కడ పెద్ద రాయి ఉంది, ఆ గుడి పక్కన పెద్ద రాయి బండ, ఇదిగో నువ్వు ఈ బండ పగలగొట్టి ఒక స్వరూపాన్ని నిర్మించు. నేను ఆశ్చర్యపోయి, నిర్మించడం డబ్బులు కావాలి కదా, ఇది ఎలా సాధ్యం వచ్చినాయి, కొన్ని నెలలు కూడా కావట్లేదని. తల్లి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను. దర్శనాన్ని నేను బిషప్ ఉడుముల బాలకు తెలియపరిచాను. తండ్రి గారి ఆ దర్శనం వచ్చింది, ఏం చేయమంటారు. అప్పుడు అన్నారు, ఇదిగో అదే కదా ఇది నీ జూబ్లీ సంవత్సరం కొన్ని ఆడిపోతున్నావు కదా, ఇక్కడ స్వరూపం నిర్మించమని తల్లి అన్నారు. నిజంగా నాకు భయం వేసింది. ఇది అమ్మ నాతో మాట్లాడుతున్న దర్శనంలో కాబట్టి ఏదో విధంగా స్వరూపం పెట్టాలని తలంపుతోని దాదాపు మధ్యలో ఒక 7-8 సంవత్సరాల పండగ చేరేది. ప్రాంతం అంతా పూర్తిగా పాడైపోయింది. ఇంకా వదిలేద్దాం అనుకున్న క్షణంలో దేవుడిని పంపించినప్పుడు నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పండగ చేసి మరీ తల్లికి శంకుస్థాపన చేయాలని పండగ ప్రారంభించాం. ఆ సంవత్సరం మళ్ళీ జనం దాదాపు ఒక 50 మంది గురువులు, 30 మంది సిస్టర్స్, దాదాపు 2000 మంది జనం పోగయ్యారు. ఆ సంవత్సరం శంకుస్థాపన చేసిన సంవత్సరం. అప్పుడు శంకుస్థాపన చేసే ముందు కూడా నాకు గవర్నమెంట్ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు, నువ్వు కానీ ఈ ప్రాంతంలో ఏది కట్టినా నిన్ను అరెస్ట్ చేస్తాం, నేను జైలుకి పంపిస్తాను. ఇప్పుడు అలర్ట్ అదే విధంగా ఉంది. పర్లేదు ఏం కాదు, నేను ఉండే ఒక్కడమే కదా, తల్లి కోసం ఎక్కడికైనా పోతామని ధైర్యంతో ప్రారంభించాం. కానీ ఎప్పుడైతే మరే తల్లి కొరకు నేను శంకుస్థాపన చేశామో తెల్లారే అండి ఆ యొక్క ఫాదర్లపై ఉన్న కేసులు, సంఘ పెద్దలపై ఉన్న కేసులు అన్నీ కూడా కొట్టేశారు. ప్రైజ్ ద లార్డ్. నాకు ఎంత ఆనందంగా ఉంది. బిషప్ తండ్రి గారి ఆనందం, మేత్రాసనంతా కూడా సంతోషపడ్డారు. ఎంతో ఇదొక ఆశ్చర్యం అని. తర్వాత ఆ యొక్క తల్లి స్వరూపం నిర్మించాలి, డబ్బులు కావాలి. అప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నా. నేను బ్రదర్గా ఉన్నప్పుడు నన్ను సాదుకున్న వాళ్ళు నా పేరు మీద 1,40,00,000 1,40,00,000 పెట్టారు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి, ఇగోని మీరు కొమ్మంతోనే కదా మీ పేరు, డబ్బులు మళ్ళీ పొడిగించాను తీసాను, లేదని తీసుకుంటా అని చెప్పిన. అంటే ఆ డబ్బుతోని ఈ యొక్క నిర్మాణం ప్రారంభించాను. సరిపోవట్లేదు ఇంకా. తర్వాత మళ్ళీ బుక్స్ కొట్టించి ఒక 20 లక్షలు ప్రజల నుంచి ప్రోగు చేసిన 1,60,00,000తో 76 అడుగుల మేరీమాత స్వరూపాన్ని నిర్మించాను. నిర్మిస్తుండగా సంవత్సరం పాటు అనేక అద్భుతాలు. ఒక సిస్టర్ గారికి 2 కిడ్నీలు పోయినాయి. ఆ యొక్క తల్లి దగ్గర 9 వారాల ప్రార్థన. సిస్టర్ హెలెనా గారికి తన తోటి సిస్టర్ ఒక కిడ్నీ ఇచ్చారు.
ఇంకొకరికి ఆ యొక్క సంతానం లేదు. మా పెద్దన్నయ్య బిడ్డకు ఒక అమ్మాయి పుట్టి తర్వాత లేదు, 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు మొదటి కానుక మొదటి జీతం దేవునికి ఇచ్చే తల్లికి అదే నెలలో ఆమె ప్రెగ్నెంట్. ఇంకొకరికి 16 సంవత్సరాలు విజయ్ అని ఒక ఆటో డ్రైవరు, ఇదిగో ఆ అబ్బాయి కూడా లేదు. అప్పుడు తల్లికి ఆ దగ్గర ప్రార్థన చేసినప్పుడు ముడుపు కట్టినప్పుడు ఆ అబ్బాయికి సంతానం 16 ఏళ్ళ అనేక అద్భుతాలు తల్లి కడుతూ ఉండగా ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రం అని ఈ యొక్క క్షేత్రాన్ని 76 అడుగుల అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రాన్ని ప్రారంభించాం. నా యొక్క జూబ్లీ సంవత్సరంలో నిర్మాణము అయిన తర్వాత బిషప్ సగిలి ప్రకాష్ గారు వారు కొత్తగా బిషప్గా ఎన్నికయ్యారు. నా ఈ యొక్క డేట్ కూడా ఫిక్స్ చేశాను. తండ్రిగా తెలియపరిచి, తండ్రి గారా ఇట్లా మే 30న నేను జూబ్లీ సంవత్సరం అడుగు పెడుతున్నాను, 25 సంవత్సరాలు తర్వాత ఈ యొక్క అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రాన్ని కూడా ఆస్వాదించాలి అన్నప్పుడు వారు ఒప్పుకున్నారు. వాళ్ళు బిషప్గా పట్టాభిషేకం అయిన తర్వాత పెద్ద ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వస్తానని వాళ్ళు ఈ యొక్క షైన్ అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రం 76 అడుగులు పాలేరు ఖమ్మం మేత్రాసన శ్రీ శ్రీ సగిలి ప్రకాష్ బిషప్ తండ్రి గారు ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఆస్వాదించారు. వారు ఇంకొక అద్భుతం, వారు ఆస్వాదిస్తుండగా పక్కన యాప చెట్టు ఉంది. కొంతమంది సంతానం లేని వాళ్ళు పోయి ఆ యొక్క ఆస్వాదించే సమయంలోనే కొంతమంది ఒక 3 కుటుంబాలు పోయి ఆ యొక్క ముడుపు కట్టగానే ఆ ముగ్గురు కూడా సంతానం కలిగింది. ఇప్పుడు వారికి గొప్పగా సాక్ష్యం తెలియపరుస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం ప్రతి అమావాస్య రోజున ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనేక మంది దుష్ట శక్తులు కానీ రోగాలు కానీ సంతానం లేని వాళ్ళు అనేక మంది ప్రతి అమావాస్య రోజు ప్రార్థనకు వస్తారు. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల దాకా ఆ రోజు ప్రత్యేకంగా అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అనేక మంది వచ్చి ఆ యొక్క అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రంలో అనేక అద్భుతాలు పొందుతున్నారు, మేళ్ళు పొందుతున్నారు. ఇది కట్టించి ఇప్పుడు సంవత్సరం ముగి వచ్చింది. మన మే 30న మొదటి వార్షికోత్సవం కూడా గొప్పగా జరిగింది. ఇంకా అద్భుతం ఏంటనగా ఆ యొక్క పండగ చాలా అనేక ప్రాంతాల నుంచి ఆ యొక్క కోలాట బృందాలు కానీ డప్పుకులు కానీ ఆ యొక్క మరియ తల్లి ఊరేగింపులో పీఠాధిపతి తీసుకొచ్చినప్పుడు అది చూసి మా బిషప్ తండ్రి గారు తన్మయం చెందారు. ప్రాంతంలో ప్రజలు లేరు కానీ ఎలా వచ్చారు, 3 గంటల నుంచి ఒకటే తండోపతనాలు వస్తున్నారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. తండ్రి గారు అది రోజున మంచిగా ఊరేగింపు అయిన తర్వాత పూజ ప్రారంభించారు. జనం వేల మంది మధ్యలో ఆ యొక్క సుశేష చదువుతూ ఉండగానే వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమైన తర్వాత బిషప్ తండ్రి గారు ఎమ్మటే విశ్వాస సంగ్రహం ప్రారంభించారు. మనందరం గుళ్ళోకి వెళ్దామా, ఇక్కడ ఉందామన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడే ఉందామన్నారు. అప్పుడు బిషప్ తండ్రి గారు ఏం చెప్పారు, ఇదిగో ఒక గొడుగు తీసుకురండి. వాళ్ళు నేను కూడా నా జీవితం మొట్టమొదటిసారి అంత గొప్ప విశ్వాసి అని బిషప్ తండ్రి గారు. అమ్మో, నేను అదే ఆశ్చర్యం, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నేను అందరికీ తెలియపరుస్తున్నాను. బిషప్ సగిలి ప్రకాష్ గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఆ తల్లి పట్ల. వారు గొడుగు తీసుకొచ్చి ఆ యొక్క గొడుగు వేసి ఆ యొక్క పూజను ప్రారంభించారు. ఆ యొక్క వర్షం కూడా పెద్ద వర్షం కాదు, భరించే వర్షమే. ఫాదర్స్ 50 మంది ఉన్నారు, తర్వాత సిస్టర్స్ అందరూ కూడా వర్షం తడుచుకుంటూనే పూజ చేసినా కానీ పూజ కాగానే వర్షం తగ్గిపోయింది. కానీ మరి మేరీ మాత ప్రతిష్ట రోజు 2024 మే 30న నా యొక్క జూబ్లీ ఆ ప్రతిష్ట. ఆ రోజు 4 బిషప్పులు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, తర్వాత ఖమ్మం ఎముర్తి బిషప్, దాదాపు 150 మంది నన్స్, మఠకన్యకలు, 100కు పైగా గురువులు, 10,000 మంది జనం ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవం పాల్గొన్నారు. కళ్ళారా చూశారు ఆ యొక్క తల్లి యొక్క అద్భుతాలన్నీ కూడా. ఇదంతా ప్రపంచమంతా ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్వరూపము అద్భుతాల మేరీమాత స్వరూపం. 76 అడుగుల అద్భుతాల మేరీమాత స్వరూపము. ప్రేక్షకులందరూ కూడా నేను మనసారా ఆహ్వానిస్తున్నాను. పాలేరు ఖమ్మం మేత్రాసన 76 అడుగుల అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రానికి తల్లి అనేక అద్భుతాలు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆ యొక్క అనేక మంది భక్తులు వస్తున్నారు, ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు పొందుతున్నారు. మరోసారి విచారణ గురువుగా కొమ్మంతోని మేమందరం కూడా మనసారా ఆహ్వానిస్తున్నాను. 70 అడుగుల అద్భుతాల మేరీమాత పుణ్యక్షేత్రం ఆసియా ఖండంలోని అది పెద్ద స్వరూపం అండి. నేను ప్రారంభించాను, ప్రతిష్ఠ చేశారు. ఏ విధంగా అభివృద్ధి చేయాలని మళ్ళీ నాలో ఒకలాంటి దృఢ సంకల్పము ప్రార్థిస్తున్నా. నన్ను అనేక గ్రామాలకు ఈ జూబ్లీ ఇయర్లో అనేక మంది నన్ను ప్రసంగాలకు పూజలు పిలిచినప్పుడు ఆ తల్లి గురించి సాక్ష్యం చెప్పా. తల్లి దర్శనం ఇచ్చారు. ఇంత డబ్బుతోని 1,60,00,000 లక్షల డబ్బుతో నిర్మించాను. తర్వాత మనకు ఉదారంగా ఉండాలి. నా ప్రసంగాన్ని వాక్యాలు విని ప్రతి అమావాస్య ప్రార్థనకి జనం ఇక్కడ పోగేయేవాళ్ళు. అనేక మంది వచ్చి ఆ యొక్క దేవాలయంకి వచ్చి ప్రార్థనలు చేసుకొని అనేక మేళ్ళు పొందుతున్నారు. అంతేకాదు నేను పోయిన దగ్గరికల్లా దాదాపు ఈ యొక్క సంవత్సరంలో దాదాపు 50 ప్రాంతాలకి విచారణకి వెళ్ళి ఆ యొక్క పూజలు చేసి వాక్యం బోధించి, నేను వాక్యం చెప్పిన కాడ నాకు వాక్యానికి చాలామంది
తన్మయం చెంది కూడా మళ్ళీ వాళ్ళ ప్రార్థనలకు వచ్చి నా యొక్క వాక్యం విని పాటలు పాడని నా యొక్క పాటలతో ఎంతో సంతోషపడేవాళ్ళు. అనేక విధ గ్రామాలకు వెళ్ళి అనేక మందిని ఈ కోలాట బృందాలు నేను అనేక మంది మొబిలైజ్ చేశాను ఎక్కువ. ఎందుకు వీళ్ళందరూ కూడా రేపు పండగకు వస్తే ఇంకా జనం ఎక్కువ పడతారు. విధంగా అభివృద్ధి చెంది యొక్క పుణ్యక్షేత్రం అని ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళా మండలి వాళ్ళని, తర్వాత ముఠా మేస్త్రులను, తర్వాత అక్కడ విచారణ గురువులతో మాట్లాడి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కోలాట బృందాలను ఆ విధంగా తయారు చేశాను. వాళ్ళు అడిగి ఈ సంవత్సరం పండుగ వస్తుంది, మొదటి వార్షికోత్సవం అందరూ రావాలన్నప్పుడు దాదాపు 12 కోలాట బృందాలు, డప్పుకు బృందాలు అందరూ కూడా పీఠాధిపతులు మర్యాదలు తీసుకురావడం కోసం అందరూ ప్రోగైనప్పుడు మా యొక్క పీఠాధిపతులైన సగిలి ప్రకాష్ తండ్రి గారు ఆ యొక్క కోలాట బృందాలు చూసి వాళ్ళు తన్మయం చెందారు. ఇన్ని బృందాలు ఎక్కడ నుంచి తీసుకొచ్చావని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ యొక్క ఊరేగింపు తీసుకొస్తుంటే వాళ్ళకి ఎంతో సంతోషంగా, ఎందుకనగా నా యొక్క తపన ఒకసారి ఆ యొక్క కోలాట బృందాలన్నీ కూడా ఊరేగింపు ప్రారంభమైతే అక్కడే ఒక 500 మంది పోగవుతారు. జనానికి మంచిగా చూడడానికి కూడా సంతోషంగా ఉంటుందని ఆ విధంగా అన్ని గ్రామాలకు తల్లి గురించి వెళ్ళి ప్రతి గ్రామానికి విచారణ గురువుకి, సిస్టర్స్కి, ఉపదేశులకి, సంఘ పెద్దలకి, ముఠా వాళ్ళకి అందరూ తెలియపరిచి అనేక మందిని ఆ యొక్క పండగ ప్రోగు చేసే దాపు 3000 మంది దాకా ఈ సంవత్సరం వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎంతమంది జనం ఈ యొక్క పుణ్యక్షేత్రంలో వస్తున్నారంటే అందరూ ఆ యొక్క తల్లి కోసం వస్తున్నారని. ఎందుకు తల్లి గొప్ప అద్భుతాలు చేస్తున్నారు, ఆ యొక్క తల్లి ఎందుకు నిర్మించుకున్నారో నేను చెప్పాను. ఇదిగో ఆమె నాకు చేసిన గొప్ప కార్యము, ఆమె నిర్మించడం వల్లనే ఈ ప్రాంతం గొడవలన్నీ కూడా తగ్గిపోయాయి, కేసులన్నీ కూడా పోయాయి. అనేక అద్భుతం, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒకప్పుడు తెలియని ప్రాంతం పాలేరు అంటే ఇప్పుడు అనేక మంది పాలేరు అంటే అందరు జిల్లా మొత్తం కూడా పాలేరు వైపే మగ్గు చూపారు. అందరూ కూడా వస్తున్నారు. పాలేరు వెళ్ళాలి, అద్భుతాల మేరీ మా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు పొందాలని అనేక మంది వస్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ యొక్క తలపెట్టిన కార్యము నిర్దిన కూడా 30దంతులుగా 60దంతులుగా ఫలిస్తుంది. అందరూ కూడా ఆ యొక్క ఫలాలు పొందుతున్నారు. నేను ఆ యొక్క సేవ ఎంత గొప్పగా ఫలిస్తుందంటే నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే నేను ఒక గురువు నేను ఆ యొక్క గురువుగా 10 మందికి జీవితం ఇచ్చాను, 10 కుటుంబాలు బాగు చేశాను. ఈ యొక్క గురు జీవితం ఇచ్చే సందేశం అంటే నేను సంతోషంగా ఉన్నాను. ఈ రోజుల్లో అనేక మంది గురువులు అంటే రావటం లేదు, కానీ గురు గొప్ప జీవితము, త్యాగమయ్యే జీవితము, ఎంతోమందికి సేవ చేయొచ్చు. ఇది ఇలాంటి గొప్ప జీవితం మరలా రాదు. కాబట్టి నేను అందరిని ఆహ్వానిస్తున్నాను, ఈ గురు జీవితం రండి, 10 మందికి ఒక సేవకుల్లాగా పనిచేయండి, ఆ యొక్క దేవుని యొక్క మార్గాన్ని చూపించండి. నేను ఆనందంగా ఉన్నాను, మీరు కూడా రండి, ఆ దేవుని యొక్క ప్రేమలో సేవలో ఆనందంగా ఉంటారు. ఇది మరోసారి నేను మా యొక్క దివ్యవాణి బృందానికి ప్రత్యేక అభివందనాలు. ప్రియమైన తల్లిదండ్రులారా, మనకి పరిశుద్ధ గ్రంథములో అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. అదేవిధంగా నన్ను బట్టి నా కుటుంబం గొప్పగా దీవించబడ్డది. మా అమ్మ నాన్న వారు ఎప్పుడు అంటారు, అయ్యా నువ్వు గురువు కావటం వల్లే నీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మా కుటుంబానికి ఉన్నాయి. అందరూ గొప్పగా దేవుడు దీవించాడు. ప్రియులారా, ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, ఒక గురువుగా మీకు ఇచ్చే సందేశం, నా గురు జీవితం ఎంతో గొప్ప జీవితము. ఆటుపోట్లున్నా ఆటంకాలున్నా ఒక గురువుగా నిత్యం కూడా నేను మీకోసము మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నాను. గొప్ప జీవితము, అనేక మంది యొక్క సేవ చేయలేరు, కానీ ఈ యొక్క ఆధునిక యుగములో గురు జీవితం ఒక ఛాలెంజ్, గొప్ప జీవితం. ఈ జీవితానికి మీ యొక్క బిడ్డలను పంపించండి, వారి ప్రార్థనే మీ కుటుంబాలు బలపడుతాయి. ఈనాడు నా యొక్క సందేశాన్ని వింటున్న నన్ను మలిచిన దేవ ప్రతి ఒక్క శ్రోతలకు కూడా నేను మనసారా థ్యాంక్స్, అభివందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.